హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. వైజాగ్ పోర్ట్లో రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్ సర్టిఫికేట్ చూసి ఉద్యోగం ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫీజు అయితే లేదు. ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ అయితే చేయండి. చాలా ఎఫెక్ట్ పెట్టి మేము మీకు ఈ నోటిఫికేషన్లని మీకు తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేయడం వల్ల మీకు చాలామందికి ఈ వీడియో అయితే చేరుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రావడం అయితే జరిగింది. మన విశాఖపట్నం నుంచి పోర్ట్ ఏరియాలో ఉంది. నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి రావడం అయితే జరిగింది. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్, డిప్లొమా చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్, టెక్నికల్, డిప్లొమా, అప్రెంటిస్కి వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయంటే మెకానికల్ ఇంజనీరింగ్కి గ్రాడ్యుయేట్కి 10 ఉన్నాయి, టెక్నీషియన్కి 12 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 8, డిప్లొమా చదివిన వాళ్ళకి 11 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 5 గ్రాడ్యుయేట్స్కి, 8 టెక్నీషియన్ ఉన్నాయి అంటే డిప్లొమా చదివిన వారికి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 ఉన్నాయి, టెక్నీషియన్కి అయితే లేవు. టోటల్ గ్రాడ్యుయేట్కి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి టెక్నీషియన్కి అయితే 31 అయితే ఉన్నాయి. మనకి దీనికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందంటే, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే ఇంజనీరింగ్ డిప్లొమా ఎగ్జామినేషన్ పాస్ అయిన వారు 2022, 23, 24లో బయటకు వచ్చిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఏజ్ని 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎడ్యుకేషన్ మనకి గ్రాడ్యుయేట్స్కి అయితే మనకి డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ నుంచి చదివి ఉండాలి. తర్వాత టెక్నీషియన్కి అయితే డిప్లొమా చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే మీకు చెప్పడం జరిగింది, మీకు 18 నుంచి తర్వాత 24 సంవత్సరాల వాళ్ళకి ఓసీ క్యాండిడేట్స్, తర్వాత ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్ మనకి 1 year అయితే ఉంటుంది. మీరు 1 year వరకు అప్రెంటిస్ చేస్తే ఒకసారి పోర్ట్లో మీరు అప్రెంటిస్ చేసిన వారైతే ఏ పోర్ట్లో అయినా మీకు జాబ్ అయితే తర్వాత ఈజీగా దొరుకుతుంది. కాబట్టి అప్రెంటిసే కదా అని అప్లై చేయకుండా ఉండండి. ఎవరైతే ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేషన్ ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. మీరు పోర్టుకు వచ్చేటప్పుడు కానీ దీనికి అప్లై చేసుకుని వాళ్ళు పిలిచినప్పుడు మీకు టీఏలు కానీ డిఏలు కానీ ఇవ్వనని చెప్తున్నారు. వారు కూడా బోర్డింగ్ ఏమి ఇవ్వరని చెప్తున్నారు. మీరు ఎక్కడ జరుగుతుందంటే ఇది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నంలో అయితే మనకి జరుగుతుంది. మనకి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకి 1/11/2025 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30/11/2025కి మీరు అప్లై చేసుకుని ఉండాలి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనకి ఇక్కడ మెయిల్ ఐడీస్ అయితే ఇవ్వడం జరిగింది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. దీనికి మీకు సెలక్షన్ ఎలా ఉండదంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టరు, కానీ ఎగ్జామ్ ఫీజు కూడా ఎటువంటి లేదు కాదు. ఓన్లీ మీ గ్రాడ్యుయేట్స్ అంటే ఇంజనీరింగ్ చదివిన వారి ఎన్ని మార్కులు ఉన్నాయో దాన్ని బట్టి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు మార్క్ షీట్లో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అప్రెంటిస్ డిప్లొమాలో మార్క్ షీట్ని బట్టి మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది ఓన్లీ ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. మీకు చదివేటప్పుడు అక్కడ అప్రెంటిస్ చేసేటప్పుడు మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 9,000 మీకు స్టైఫండ్ ఇస్తారు. మీకు అప్రెంటిస్ అనేసి ఎవరికి గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళకి నెలకు 9,000 ఇస్తారు. తర్వాత ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత టెక్నికల్గా చదివిన వారికి నెలకి 8,000 ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్రెంటిస్ చదివి చేసిన తర్వాత అక్కడ బయటకు వస్తే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో ఏ పోర్ట్ అయినా సరే మీకు అప్పుడు ఎక్స్పీరియన్స్తో అడుగుతుంది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది జాబ్ నోటిఫికేషన్ల తర్వాత. దీనికి ఉన్న వారికి ముందర ప్రిపరేషన్ ఇవ్వడంతో వారికి జాబ్ అయితే రావడం జరుగుతుంది పోర్ట్లో. అందుకని అప్రెంటిస్ కదా అనేసి వదిలేయకండి. మ్యాక్సిమం డిప్లొమా చేస్తున్నారు, టెక్నికల్గా రాణించాలనుకున్న వారు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంజనీరింగ్ చేసి పోర్ట్లో మాకు ఉద్యోగం కావాల్సిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి రిజర్వేషన్ కూడా వర్తిస్తాయనేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు.
సర్టిఫికేట్ కూడా తహసీల్దార్తో మీకు అదే మనకి ఎంఆర్ఓతో కానీ సిగ్నేచర్ అయితే చేసి ఉన్నదైతే ఉండాలి. వ్యాలిడిటీ ఈ సంవత్సరంది కావాలి అనేసి అడుగుతారు. నేను మళ్ళీ చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఓన్లీ అగ్రిగేట్ మార్క్స్ మీ డిగ్రీలో కానీ టెక్నికల్లో కానీ ఎన్ని అగ్రిగేట్ మార్క్స్ వస్తాయో మెరిట్ లిస్ట్ దాన్ని బట్టే తయారవుతుంది. ఎవరైతే విపిఏ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా మీకు దీన్ని కూడా అప్లై చేసుకోండి, వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ అయితే ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. మీకైతే ఇక్కడ సైట్కి వెళ్ళాలి, నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అనేసి దీని లింక్ మీకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 భాగాలు అయితే ఉన్నాయి. దీంట్లో స్టూడెంట్లోకి వెళ్ళాలి. మీరు స్టూడెంట్లోకి వెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు 2 పార్ట్ల కింద వస్తుంది. జనరల్ స్టడీ అనుతుంది. జనరల్ స్టడీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ముందర చేసుకున్నవారైతే స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళాలి. ఎవరైతే కొత్తగా చేసుకునేవారైతే స్టూడెంట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు స్టూడెంట్స్ ఏమేమి కావాలని అడుగుతున్నారు. ఆధార్ కార్డు కావాలి, వ్యాలిడ్ ఈమెయిల్ కావాలని ఇచ్చారు, మొబైల్ నెంబర్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ కావాలి, ఆధార్ సీడ్ మతలబ్ బ్యాంక్ అకౌంట్ కావాలి, ఆధార్ లింక్ అయింది కావాలి, క్వాలిఫికేషన్ డిగ్రీ ప్రొవిజనల్ కావాలి, ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ బుక్ కావాలనేసి అన్ని రకాలు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ మా దగ్గర ఉన్నాయనేసి ఎస్ అని చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ స్టూడెంట్ది, తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతారు. తర్వాత ఇక్కడ క్యాప్చా అంటే 5 - 3 అనేసి రాయవలసి ఉంటుంది. తర్వాత సెండ్ ఓటీపీ చేసిన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో స్టూడెంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. స్టూడెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది మంది. స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళాలి. స్టూడెంట్ లాగిన్ తర్వాత మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఫోటో అప్లోడ్ చేయడం, తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవడం, మీకు మెరిట్ లిస్ట్ ఎన్ని అడిగారు అనేసి అవి చేసుకోవడం, అన్నీ ఫిల్ చేయండి. కేర్ఫుల్లీ ఫిల్ చేయండి, జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఒకసారి చేసిన తర్వాత మీకు మళ్ళీ అది కరెక్షన్ రావాలంటే టైం పడుతుంది. కాబట్టి కేర్ఫుల్లీ రీడ్ చేసి అయితే మీరు లాగిన్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. అందరికీ నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.